వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, నిన్న జరిగినటువంటి ప్రజా దర్బార్లో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు డిఎస్సి పరీక్షలను వాయిదా వేయడం లేదని, పరీక్షలు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి అని తెలియజేయడం జరిగింది. మరలా అధికారులతో కూడా సమావేశం నిర్వహించి ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సి పరీక్షలను పకడ్బందీగా ఏర్పాట్లు చేసి నిర్వహించండి అంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అధికారుల సమావేశంలో తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన చిత్రాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి అధికారులు ఇక్కడ కూర్చొని విద్యాశాఖ మంత్రి లోకేష్ తో సంభాషిస్తున్న విషయాన్ని చూస్తూ ఉన్నాం. బదిలీల చట్టం అనుగుణంగా ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్, విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పాఠ్య పుస్తకాలు కిట్స్ సిద్ధం, పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నత విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. డిఎస్సి పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యా శాఖల ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో వివిధ అంశాలపై సుమారు 3 గంటలకు పైగా సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, డిఎస్సి పరీక్షలను నిర్వహించే కేంద్రాలతో పాటు టీసీఎస్ అయాన్ సెంటర్లలో కంప్యూటర్లలో సాంకేతిక సమస్యలుంటే వాటిని పరిష్కరించి ఇతర సదుపాయాలు కల్పించాలని, డిఎస్సి కాల్ సెంటర్లో ఎటువంటి కాల్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. టెట్ పరీక్షల్లో అర్హతలే డిఎస్సిలో కూడా ఉంటాయని, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సర్టిఫికెట్ల అప్లోడింగ్ కు ఆప్షనల్ సౌకర్యం కల్పించామని చెప్పారు. వెరిఫికేషన్ నాటికి సర్టిఫికెట్లు సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు. ఇటీవల విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాలపై మంత్రి లోకేష్ సమీక్షించారు. ఇకపై అకాడమిక్స్ పై దృష్టి సారించి వచ్చే ఏడాది మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని అన్నారు. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని 1 క్లాస్ 1 టీచర్ ప్రతిపాదికన జీవో 117 కి ప్రత్యామ్నాయం రూపొందించామని తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ఉత్తమ విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరిట సన్మానానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కు లోబడి పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని ఆదేశించారు. విద్యాశాఖలోని అన్ని రకాల సిబ్బంది బదిలీలను విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని అన్నారు. బడి ఈడుకు వచ్చిన ఒక పిల్లవాడు కూడా బడి బయట ఉండకూడదని, పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులను చైతన్యపరచాలని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి టెక్స్ట్ బుక్స్, విద్యార్థి మిత్ర కిట్స్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్షిస్తూ, గత ప్రభుత్వం అటకెక్కించిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి ప్రారంభించడానికి అవసరమైన విధి విధానాలు రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు, లెక్చరర్ల కొరత, పనితీరు మొదలగు వాటి మీద చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. డిగ్రీ కాలేజీల్లో 3 మేజర్, సింగిల్ మేజర్ సబ్జెక్టుల్లో మెరుగైన విధానం అమలుకు స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. QS 100లో 2 ఏపీ విశ్వవిద్యాలయాలు ఉండేలా ప్రమాణాలు మెరుగుపరచాలని, దానికి చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యార్థులు ఎటువంటి టెన్షన్ లేకుండా విద్యను అభ్యసించేందుకు వీలుగా ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును ప్రతి క్వార్టర్ కు విడుదల చేస్తామని చెప్పారు. ఉన్నత విద్యను అభ్యసించే బాలికల కోసం కళలకు రెక్కలు పథకాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు విధి విధానాలు రూపొందించాలని మంత్రి లోకేష్ అధికారులను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 205 ప్రభుత్వ గ్రంథాలయాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి నిరుద్యోగ యువత ప్రజలకు ఉపయోగకరంగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ల బదిలీలకు మంత్రి లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి కార్యదర్శి కోన శశిధర్, కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ గుప్తా, భరత్ గుప్తా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతికా శుక్లా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, డిఎస్సికి సంబంధించి అధికారులతో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చర్చించారు. డిఎస్సి పరీక్షలు అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరగబోతున్నాయి. ఈ పరీక్షలు వాయిదా వేయడం కుదరదు అంటూ మరి ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు స్పష్టంగా తెలియజేసిన విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక డిఎస్సి పరీక్షలకు 30 రోజుల సమయం మాత్రమే
ఉంది. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు వారి యొక్క ప్రిపరేషన్ ను కొనసాగించాలి. ఇక మరికొన్ని సమస్యలైనటువంటి మరోసారి టెట్ నిర్వహించడం అనేది ఇక ఉండదు. తర్వాత ఏజ్ పెంచడం కూడా, అంటే వయో పరిమితిని పెంచే అంశాన్ని కూడా మరి ప్రభుత్వం పక్కన పెట్టినట్టు మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఇక 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్, అంటే ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండాలి అనే సమస్యను కూడా ప్రభుత్వం పక్కన పెట్టినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నార్మలైజేషన్ ను అమలు చేస్తున్నాం కాబట్టి. మరి ఇదే డిఎస్సికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. డిఎస్సికి దరఖాస్తుల స్వీకరణ మే 15 వరకే, జూన్ 6 నుంచి పరీక్షలు. మెగా డిఎస్సి 2025కి దరఖాస్తుల ప్రక్రియ త్వరలో ముగియనుంది. మే 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 6 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అంటే మరో 10 రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియబోతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం 16,347 పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి పైన చేశారు. 1994 నుంచి 2018 వరకు తెదేపా ప్రభుత్వ హయాంలోనే స్పెషల్ లిమిటెడ్ రిక్రూట్మెంట్లతో కలిపి మొత్తం 13 డిఎస్సీల ద్వారా 1.8 లక్షల మంది ఉపాధ్యాయుల నియామకాన్ని పూర్తి చేశారు. 2018లో చివరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటి నుంచి 7 ఏళ్లుగా అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించేందుకు గతేడాది అక్టోబర్లో టెట్ నిర్వహించింది. అభ్యర్థులు మరింత మెరుగ్గా సన్నద్ధమయ్యేందుకు 2024 నవంబర్లోనే డిఎస్సి సిలబస్ ను అధికారికంగా ఆన్లైన్ లో అందుబాటులోకి తెచ్చింది. ఇక ఎస్సీ ఉపవర్గీకరణ అమలు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గతంలోనే ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉపాధ్యాయుల ఎంపికలో సమానత్వం, ప్రాతినిధ్యం కోసం ఎస్సీ ఉపవర్గీకరణ అమలు చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ కోటా కింద 3% స్పోర్ట్స్ కోటాను కూడా 3% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సపరేట్ గా 3% స్పోర్ట్స్ కోటా పోస్టులను భర్తీ చేయడానికి సపరేట్ గా స్పోర్ట్స్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక డిఎస్సి పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు, పారదర్శకంగా టీచర్ల బదిలీలు, విద్యాశాఖ మంత్రి లోకేష్ సమీక్ష. మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానానికి ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖపై సమీక్షలో మంత్రి మాట్లాడారు. పారదర్శకంగా టీచర్ల బదిలీలు చేపట్టాలని, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. డిగ్రీ కాలేజీల్లో 3 మేజర్, సింగిల్ మేజర్ సబ్జెక్టుల విధానం అమలుపై సంబంధిత భాగస్వాముల అభిప్రాయాలు తీసుకోవాలని, యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 205 ప్రభుత్వ గ్రంథాలయాలను ప్రక్షాళన చేసి నిరుద్యోగ యువత ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల బదిలీలకు మంత్రి అంగీకారం తెలిపారు. ఉన్నతాధికారులు కోనా శశిధర్, భరత్ గుప్తా, కృతికా శుక్లా, విజయరామరాజు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. మరి ఈ సమాచారాన్ని అంతా కూడా మనం గమనిస్తే డిఎస్సి పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు జరగబోతున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక డిఎస్సి పరీక్షలు వాయిదా పడతాయి అనే అంశాన్ని పక్కకు పెట్టి మరి ఈ మిగిలిన 30 రోజుల్లో డిఎస్సికి సంబంధించినటువంటి సన్నద్ధతను మరి పకడ్బందీగా కొనసాగించాలి. ఇది ఈ రోజు ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించిన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.